ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా లేదా అనే ఒక సందేహం ఈరోజు తెలంగాణ ప్రజలకు కలుగుతా ఉంది. ఓకే. ఎందుకంటే రేపు జరగబోయే బక్రీద్ సందర్భంగా ఇప్పటికే భాగ్యనగరంలోకి వేలాది ఆవులని తరలించడం జరిగింది. ఓకే. నిన్ననే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారిని కలిసి వారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ భాగ్యనగరంలో మరి ఇంత పెద్ద వ్యవస్థ పెట్టుకొని ఇంతమంది సిబ్బంది పెట్టుకొని ఏ విధంగా ఈ భాగ్యనగరంలోకి మరి వేలాది ఆవులు ఏ విధంగా ప్రవేశించినాయి అని చెప్పి సిటీ పోలీస్ కమిషనర్ని మేము అడగడం జరిగింది. సిగ్గుశరం ఏంటంటే నిజంగా అసలు ఈ ప్రభుత్వంకి ఇంత కూడా అసలు ఇంగిత జ్ఞానం ఉంటే ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్స్, హైకోర్టు ఆర్డర్స్ బేఖాతరు చేస్తూ ఈరోజు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఇంత ముందు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాస్తవానికి ఆవులు దొరికినాయి, లారీలు డీసీఎం లారీలు ఇట్లో దొరికినాయి, ఎమ్మడే సెటిల్మెంట్ పోలీస్ స్టేషన్లోనే కమిషను, ఎమ్మడే సెటిల్మెంట్. అప్పుడు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం అయితే మీరు చేయకండి అన్న. ప్రభుత్వం మీద బురద చేసాం కాదు, ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా ఇప్పుడే ఈ ప్రభుత్వం చేస్తాం కాదు, ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పోరాడినాం. ఓకే. ఏదైతే హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్లను మీరు బేఖాతరు చేస్తూ ఇల్లీగల్గా వందలాది వేలాది ఆవులని మీరు ఈ విధంగా స్లాటర్ హౌస్లకి మరి పోలీస్ అండదండలు లేకుండా పోతున్నాయా, లేకపోతే ఈ ప్రభుత్వం అక్కడ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, అంటే ఇంత పెద్ద ఎత్తున గోహత్య జరుగుతూ ఉంటే అంటే ఈ ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా? అంటే మరి అంటే ఇంత దేశంలో ఉన్నటువంటి ఇంతమంది హిందువుల యొక్క మనోభావాలని మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ కోసము ఈ రోజు హిందువుల ఒక సెంటిమెంట్ ఎందుకు మీరు దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఎవరు? ఏ ప్రభుత్వం? అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, అంటే ఈ ప్రభుత్వానికి కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి ఓట్లే కావాలంటే హిందువుల ఓట్లు అవసరం లేదా? హిందువుల సెంటిమెంట్లు అవసరం లేదా? అంటే హిందువులు అంటే భయం లేదా? అంటే హిందువుల పట్ల మీకు ఒక చిత్తశుద్ధి లేదా అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మీరు తింటారా ఆవు మాసం? నేను తింటా భయ్యా, తిన్నోని నరుకుతాం పండబెట్టి. ఎంతమంది హిందువులు తింటలేరు? ఎంతమంది హిందువులు తింటలేరు చూపించమంటారా? ఇప్పుడు ఎంతమంది ఎవరు తింటారు హిందువులలో? చూపించండి ఎంతమంది తింటారు. చాలా మంది తింటారు. ఏ హోటల్కి వెళ్తాం హైదరాబాద్ నగరంలో ఏ హోటల్కి ఎక్కడ చూపించమంటారు? బొట్టు పెట్టుకొని వచ్చి మరి అదే హోటల్లో ఆవు మాంసం తినేటోళ్ళని, ఆ యుద్ధ మాంసం తినేటోళ్ళని నేను చూపిస్తా. అప్పుడు ఏం చేస్తారు మీరు? తినే నా కొడుకులకు చెప్తా ఉన్నా, నేనేదో చూడలేదు ఇప్పటివరకు. నేను చూసినా చూపిస్తా అని చెప్తున్నా. నేను చూపిస్తానే చెప్తున్నా. తినే నా కొడుకులు హిందువులే కాదు నా ఉద్దేశం. ఎందుకంటే హిందువులు ఒక ఆవుని ఒక తల్లిలాగా, ఆవుని ఒక దైవంగా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా మేము ఒక ఆవులోనే కొలిచి ఆ దేవతకు మేము పూజ చేస్తాం ఆవుకి. కాబట్టి అటువంటి నా కొడుకులు ఇవ్వడం ఉంటే మాత్రం తప్పకుండా అసలు వాడు హిందూ కాదని చెప్పి మేము చెప్తాం. అంటే హిందూ కాదంటే అయిపోతుందా? తినేటోళ్ళు మరి? అవును మరి కాదే కదా తినేటోళ్ళు పిచ్చో డాక్టర్లే చెప్తున్నారా? ఏమని? డాక్టర్లే అది ప్రోటీన్ ఉంటుంది, అది తింటే మంచిదని చెప్పి డాక్టర్లు చెప్తారు. అట్లనే నాకు చాలా మంది చెప్పారు. నేను చాలా మంది అడుగుండా, నేను పక్కా హిందూ, నేను కట్టర్ హిందూ, నేనే అడుగుతా ఉండా. చాలా మంది అడిగుండే వాళ్ళు, అరే ఇవై ఎందుకు తింటారా భయ్, ఇది మనం పూజిస్తాం, ఇది మన వ్యవసాయం చేస్తుంది, ఇది అంతా కూడా మన పని చేస్తుంది, ఎందుకు తింటారా భయ్ అంటే, లేదన్నా డాక్టర్ చెప్పి నేను తింటా అంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తావు? అట్లాంటి డాక్టర్లకి ఏం చెప్తావు? నిజంగా చెప్తావా? ఈ డాక్టర్లకి అంటే ఏ డాక్టర్ ప్రస్తుతానికి ఇవ్వలేదు, ఇనలేదు ఏ డాక్టర్ కూడా అంటే ఆవుని తినాలి అని ఏ డాక్టర్ మాత్రం ఎవరు చెప్పినట్టు మాత్రం నేను వినలేదు. అంటే ఇంటేనే మాట్లాడతారు మీరు? ఇప్పుడు నాకు తెలియాలి కదా మరి. ఇప్పుడు ఏ డాక్టర్ చెప్పిండో మాకు తెలియాలి కదా. ఓకే. ఎందుకు చెప్తుండో తెలియాలి కదా. అది ప్రోటీన్ ఉంటది, ఆరోగ్యానికి మంచిదని చెప్పి చెప్తారు. తప్ప, చాలా తప్పు. మనిషి గనక అటువంటి పని చేస్తే ఆ మనిషికి ఉన్నటువంటి దరిద్రాన్ని చుట్టుకుంటాయి. నిజంగా అటువంటి ఒక దేవతను పోల్చేటువంటి గోవు మాంసం తింటే కనుక నిజంగా అసలు చాలా పాపమైనటువంటి పని అది. శాస్త్రాలు చెప్తున్నారు, మేము చెప్తున్నాయి కాదు. గత వేల సంవత్సరాల నుంచి చెప్పినటువంటి
శాస్త్రాలు ఈ రోజు చెప్తా ఉన్నాయి. ఏమని చెప్తున్నాయి? ఆవు అంటే ఆవు మన ఎంత పవిత్రం, ఆవు నుంచి మనం ఏమేమి వస్తాయి మనకి, ఆవు చేసే మేలు తల్లి కూడా చేయదని చెప్పి అది నిజంగా కూడా వాస్తవం. ఈ రోజు ఎన్నో మెడిసిన్స్ గా ఈ రోజు ఆవుని చాలా ఆవుకు సంబంధించినటువంటి పాలతో కానివ్వండి, నెయ్యితో కానివ్వండి ఎన్నో మెడిసిన్స్ తయారు చేస్తూ ఉన్నాయి. ఈ రోజు ఎన్నో మెడికల్స్, ఎన్నో ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి మెడిసిన్స్ తయారవుతా ఉన్నాయి. ఆవుకు సంబంధించినటువంటి పాలతో కానివ్వండి, నెయ్యితో కానివ్వండి, పేడతో కానివ్వండి. అది డాక్టర్లకు ఇది కూడా తెలిసి ఉండాలి. నిజంగా అటువంటి డాక్టర్ చెప్తే గనక వాళ్ళు నిజంగా కూడా అసలు గోమాత, అసలు గో అంటే ఏది, అసలు ఆవు గురించి నిజంగా కూడా తెలుసుకొని మాట్లాడాల్సిందిగా డాక్టర్లకు కూడా మేము చెప్తా ఉన్నాం. సరే, మీరు ఆవుల గురించి మాట్లాడుతున్నారు కదా, ఆవుల గురించి మరి ప్రజలకి చెప్పే విధంగా, ప్రజలకు అవగాహన తీసుకొచ్చే విధంగా ఎటువంటి కార్యాచరణ చేశారు ఇప్పటి వరకు మీరు? అనేక ఆర్గనైజేషన్స్ ఈరోజు గో సంరక్షణ గురించి అనేక వేదికలపై ఆల్రెడీ ఇంతకు ముందు చాలా అవేర్నెస్ వచ్చింది. చాలా ఆర్గనైజేషన్స్ అసలు ఆవు గురించి, మన గోమాత గురించి చాలా అసలు ఏందని చెప్పి చరిత్ర చాలా ఆర్గనైజేషన్స్ కూడా చెప్పడం జరిగింది ప్రజలకు. సరే, ఎంత చెప్తున్నారు మీరు? ఒక గడ్డి కట్ట ఎంత? గడ్డి కట్ట 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది ప్రజెంట్ అయితే. ఒక గడ్డి కట్ట అయినా ఒక ఆవుకి తినిపించారన్నా మీరు మీ పైసలతో? నేను ఎవ్రీ వీక్లీ ఖచ్చితంగా 4 to 5 times గోశాలకు పోతాను. నాకు ఎంత సాయం వస్తుందో అంత సాయం నేను గోలకు చేస్తుంటా. ఏ రకంగా సాయం చేస్తారు? ఎట్లా చేస్తారు మీరు? నాకు ఏ రకంగా అంటే అక్కడ ఉన్నటువంటి గోశాల వాళ్ళు మనకి అంటే ఏ విధంగా నేను సాయం చేయగలుగుతానో ఆ విధంగా సాయం చేస్తే నేను ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేనే కాదు, నాతో పాటు చాలా మంది చేయడానికి ఈ రోజు ముందుకు వస్తా ఉన్నారు. గో సంరక్షణ చేయడానికి లక్షలాది మంది ఈ రోజు ముందుకు వస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ గడ్డి రకంగా చూసుకుంటే ఆ కోతలన్నీ బంద్ చేసి ఈ మిషన్లో ఇది పైనుంచి నరుక్కుంటూ పోతే గడ్డి తక్కువ. ఆ గడ్డి కట్టలు కట్టాలి, ట్రాక్టర్లు వేయాలి, ట్రాక్టర్ తీసుకోవాలి, ఒక రైతు కొనుక్కోవాలి, ఆడ వామ వేయాలి, వామ వేసినోడి పైసలు, ఇడుకో పైసలు, అమ్మాలి పైసలు, ఇవన్నీ కూడా చాలా అయిపోతుండే. ఆ గడ్డి కట్ట అనేది ఇక్కడ దాకా రావాలంటే చాలా పైసలతో కూడా పైసలు ఏది ఆవు గురించి నోరు ఉందని చెప్పి మాట్లాడడం కాదు, పైసలు ఖర్చు పెట్టాలా. ఆడ ఆవు కాడ పొద్దున్నే లేచి పేడకల్లు ఎత్తేయాలా. మీరు ఏమాత్రం సహకరి చేస్తున్నారు? మీరు ఆవు గురించి మాట్లాడుతున్నారు. అదే భయ్యా, నేను అదే చెప్తున్నా. మీకు తెలియదు, మీరు చూడలేరు అంటే ఏదో అన్ని మేము చూపించుకుంటేనే మీకు తెలియాలని ఏం లేదు. చెప్తున్నా కదా, వారంలో ఖచ్చితంగా 4 నుంచి 5 సార్లు గోశాలకు వెళ్ళి అక్కడ ఆవులకి తినిపించడం కానివ్వండి, పేడ ఎత్తడం కానివ్వండి, వాటికి ఏమైనా ఇబ్బంది అయితే డాక్టర్స్ పిలిచి చూపించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. నేనే కాదు, ఈరోజు భారతదేశంలో 90% ఈరోజు గోసేవ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. తెలుసుకున్నారు అసలు ఆవు అంటే ఏంది అనుకున్నటువంటి ప్రత్యేకత తెలుసుకొని ఈ రోజు లక్షలాది మంది వచ్చి గోసేవ చేసుకోవడానికి ఈ రోజు చాలా మంది ముందుకు వస్తా ఉన్నారు. గోసేవ అంటే ఏంది అసలు? అంటే ఆవుకి అంటే అది మంచిగా ఉండడానికి, అంటే దాని నుంచి దాని ప్రత్యేకత, దాన్ని మనం చూసుకుంటే అసలు దాన్ని ఎట్లా చూసుకోవాలి, మనము ఏం చేయాలి అంటే దాన్ని మంచిగా అంటే దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాపాడుకునే ప్రయత్నం చేసినట్లయితే మీరు హిందువే కదా? అవును. సరే, 70 నుంచి 80% ఉన్నటువంటి హిందువులు గోవును కాపాడుకుంటే గో హత్యలు ఎందుకు జరుగుతాయి? అదే దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, అదే మీరు గుజరాత్కి వెళ్తే అసలు ఒక్క ఆవు కూడా అక్కడ మనకి కుర్బానీ అవ్వడం ఉండదు. గుజరాత్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, ఎక్కడైతే బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎక్కడ కూడా అసలు ఆవుని అసలు అట్లా బక్రీద్ రోజు అట్లా చేయాలన్నటువంటి విషయం లేదు. కేవలం ఎక్కడైతే బీజేపీ లేనటువంటి ప్రాంతాలలోనే ఈ యొక్క గోని అలా చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి ముస్లిం సోదరులకు వాళ్ళు ఉన్నాయా? 1-2 పండుగలు ఉంటాయి వాళ్ళకి, రంజాన్ అని, బక్రీద్ అని ఇట్లాంటివి ఉంటాయి వాళ్ళకి. ఇట్లాంటి సందర్భంలో కూడా మీరు దాన్ని బ్లాక్ డే అని ఎందుకు వాళ్ళు సంతోషంగా పండగ కూడా ఎందుకు జరుపుకొని ఇస్తలేరు మీరు? ఇప్పుడు నేను కూడా హిందూనే భయ్యా, వాళ్ళ పండుగలు ఉన్నాయి 1-2, ఎందుకని మీరు అడ్డుకుంటున్నారు? అదే భయ్యా, నేను అదే చెప్తున్నా. నేను వాళ్ళ పండుగలకి వ్యతిరేకం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి 100 కోట్ల హిందువులు ముస్లింల పండుగలకి వాళ్ళకి మేము ఎటువంటి అభ్యంతరం తెలుపము. మేమేం చెప్తా ఉన్నాము, హిందూ దేశంలో మేము పూజించేటువంటి గోవుని మీరు ఈ విధంగా విధించడం అనేది కరెక్ట్ కాదు. మేము పూజిస్తాము, మేము గౌరవిస్తాము, మేము ఆచరిస్తాము. కాబట్టి మీరు మా యొక్క సెంటిమెంట్స్ని
మీరు గుర్తు చేసుకొని మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి. మేకలు ఉన్నాయి కదా, చేసుకోండి. కానీ మేము గోవుని ఒక దేవతలా పూజించినటువంటి గోమాతను మీరు హత్య చేస్తా అంటే మేము ఎట్లా ఊరుకుంటాం? ఇప్పుడు మేక అనేది కూడా ఒక జీవి కదా, ఒక జంతువు కదా, అమాయక జీవి. మరి మేకను కోస్తే లేని బాధ ఆవును కోస్తే ఎందుకు వస్తుంది మీకు? చెప్తున్నా కదా, గోవు అంటే మేము పూజిస్తాము, సెంటిమెంట్ మాకు అది. ఇప్పుడు మేకతో ఏం ఆ లాభం లేదు. గోవుతో చాలా చెప్తున్నదా, గోవుతో బతికేటువంటి కొన్ని లక్షలాది మంది ప్రజలు, కోట్లాది మంది ప్రజలు ఒక జీవన ఆధారం. మనకి పంట పొలాలు ఫార్మర్లో కూడా చాలా పనికొస్తుంది. పాలిస్తుంది, నెయ్యిస్తుంది. దీనిలో అసలు చెప్తున్నాను కదా, ఆవు నుంచి వచ్చినటువంటి మనకు నిజంగా చెప్తున్నా దేవత అని మనకు కనిపించే దేవుని మనకు చూడండి కానీ నిజంగా కూడా కనిపించే దేవత ఏదంటే ఆవు. మేక పాలిస్తుంది, గొర్రె పాలిస్తుంది, అదే గాడిద గాడిద ఉందా, గాడిద కూడా పెంటేస్తుంది, గాడిద కూడా పాలేస్తుంది. గాడిద పాలు తాగితే ఇంకా ఇంకా మంచిది, ఇంకా ఆరోగ్యానికి మేలు, ఒళ్ళు నొప్పులు దొక్కుతాయి అని చెప్పేసి వాళ్ళు గాడిదని తీసుకుని వచ్చి గ్లాసు 100 రూపాయలకి 200కి అమ్ముతా ఉంటారు వీడు. అదే భయ్యా నేను ఏమంటా ఉన్నా, గోవు వేరే, మేక వేరే, గాడిది వేరే. కానీ మీరు ఆవుతోని ఇవన్నిటిని పోల్చకండి భయ్యా. పోల్చాల్సిన అవసరం లేదు. కానీ అన్నిస్తాయి భయ్యా, పాలు అన్నిస్తాయి. అవి కూడా జంతువులే కదా, అవి కూడా జంతువులే. ఇప్పుడు అవి కూడా ప్రాణం ఉన్నటువంటి జీవి. నువ్వు రోజు గాడిద పాలు తాగుతావు భయ్యా, నువ్వు తాగుతావు రోజు గాడిద పాలు, రోజు మేక పాలు తాగుతావు భయ్యా. ఆవు పాలు రోజు నా దగ్గర రోజు తింటాం భయ్యా, ఆవు నెయ్యి రోజు తింటాం. మేక పాలు రోజు తాగలేం కదా భయ్యా, గాడిద పాలు రోజు తాగలేం కదా, తాగుతారా? మనం పెంచుకున్నా మనం తాగవచ్చు. కుక్క కూడా ఇస్తుంది భయ్యా, కానీ తాగలేం కదా. కానీ గోవుకు ఉన్నటువంటి ప్రత్యేకత అది భయ్యా. కానీ మనం గోవుని వేరే దాన్ని పోల్చాల్సిన అవసరం లేదు. ఆవు ఆవే, దైవంతో సమానం ఆవు.